శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయం చాలా బాగా ఉంటుంది. ఆటంకాలు లేకుండా పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు. కొత్త కార్యక్రమాలకు పునాదులు వేస్తూ ఉంటారు. కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోనూ వచ్చు. ఒక్కోసారికి ఆదాయాన్ని మించినటువంటి ఒక ఖర్చులు రావడం కూడా జరుగుతుంది. కానీ కుటుంబ సభ్యులతో కొన్ని కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. తరచూ ప్రయాణాలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది మకర రాశి వారికి. కాబట్టి ప్రయాణాల విషయంలో కావచ్చు, ఇంట్లో విషయాల్లో కావచ్చు, వాక్కును అదుపులో ఉంచుకొని ఉన్నట్టయితే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే తరచూ దూర ప్రయాణాలు చేయడం అది చేయవలసి వస్తుంది, తప్పదు. దూర ప్రయాణాలు ఆఫీస్ నుంచే కావచ్చు, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, దూర ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బంధువులతో మిత్రులతో కలహాలు ఏర్పడుతుంటుంది. బంధువులతో మిత్రులతో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సమయానికి కలవకుండా, వారితో మాట్లాడకుండా మీ పనులలో మీరు మునిగిపోయినప్పుడు వారి కొద్దిగా మనశ్శాంతి లేక కోపంగా ఉంటారు. కొన్ని చిన్న మాటల వల్ల కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి సమసిపోతూ ఉంటాయి. చేసే పనిలో తీరిక లేకుండా ఉంటుంది. దీనివల్లనే కలహాలు రావడం కుటుంబ సభ్యుల వల్ల. సమయానికి భోజనం చేయకపోవడము, సమయానికి అనుకున్నటువంటి విషయాలు తెలియకపోవడము, భార్యాబిడ్డలతో సరిగ్గా ఉండకపోవడము, మీ పనిలో మీరు పడి ఇలాంటివి చూసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఈ మకర రాశి వారికి రెండవ వారంలో కలగడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా దానివల్ల తీరిక లేని పనులు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది. కోపతాపాలు పెరుగుతూ ఉంటాయి. చేతి నిండా బలమైనటువంటి ఒక పనులు ఉన్నప్పుడు, తీరిక లేకుండా పనులు చేసినప్పుడు విసుగు ఎక్కువవుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది, కోపతాపాలు పెరుగుతాయి. వీటిని మనం అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే చాలా ఆనందంగా ఉంటారు. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. సంతోషంగా ఎగిరి గంతులు వేస్తుంటారు. స్థిరాస్తులు లావాదేవీలన్నీ కూడా పూర్తవుతాయి. ఇంతకుముందు మీరు ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో ఆ కేసులలో కూడా విజయం కలగడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే అవి కూడా పూర్తి అయిపోయి మీకు మనశ్శాంతినిస్తాయి. మూడవ వారంలో మనశ్శాంతికి దొరుకుతుంది, విజయం సంభవిస్తుంది. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే కొద్దిగా మనోవ్యాకులత, అంటే చిన్న పనుల వల్ల, గృహ ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇతరత్ర ఇబ్బందుల వల్ల కొంచెం మనస్సు సరిగ్గా లేకుండా ఉంటుంది. సోదరులతో కలహం, తన తోడబుట్టిన వారు అన్న తమ్ముళ్ళు కావచ్చు, అక్కా చెల్లెళ్ళతో కావచ్చు, కొన్ని చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. భయంగా కూడా ఉంటుంది నాలుగవ వారంలో. ఇలాంటి జరిగినప్పుడు మనోధైర్యంగా ఉండండి. ఎందుకంటే కొంతవరకు మీకు ఈ 2-3 వారాలలో కొంత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల సోదరుల వల్ల కావచ్చు, బంధుమిత్రుల వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది, అవకాశం ఉంది. అలాంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటుండండి. ఇతరత్ర వ్యసనాలకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే నీ కుటుంబము, మీరు సుఖంగా ఉంటారు. ఈ మకర రాశి వారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రం కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దయ వల్ల సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఇది శుభం.